మరి ఇక్కడ కనబడే ఎపిసోడ్ ఏంటంటే ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఇది హమారా సిటీ, హమారా యూనివర్సిటీ. ఇక్కడ జంగల్ దంగల్ అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. అయితే ఇక్కడ ఒకసారి ఇది అంతా చూడండి. ఇది మీ అందరికీ తెలిసింది ఆ షేర్లింగంపల్లికి సంబంధించి. ఎందుకంటే అది ఇక్కడ పూర్తి స్థాయిలో ఆమె ఇమేజ్ని తీసినప్పుడు సమయం అన్నీ కూడా, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏది చేసినా కూడా మీరు అసత్య ప్రచారం చేస్తున్నారు, అన్ని అబద్ధాలు చేస్తున్నారు, కుట్రలు కుతంత్రాలు కూడా తయారు చేస్తున్నారు అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సర్కార్ పదే పదే అనేక మంది మీద కేసులు పెడుతున్న విషయాన్ని కూడా మనం కళ్ళ ముందు చూస్తున్నాం. దాంతోపాటు అరెస్టులు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ మీకు కనబడుతున్న ఈ పిక్చర్ ఏంటి అంటే జింకకు సంబంధించి తన ప్రాణాన్ని వదిలిన పరిస్థితి కనబడుతుంది. కంచగచ్చిబౌలి భూములలో ఉన్నది అడవే కాదు అని రేవంత్ సర్కార్కు మరో జింక మరణం చెంపపెట్టులా నిలిచింది. హెచ్సిఈకు సంబంధించి భూములలోని పచ్చని అడవులను రేవంత్ సర్కారు మట్టుపెట్టడంతో ఆవాసం కోల్పోయిన జింకలు ఒక్కొక్కటిగా కుక్కలకు బలవుతున్నాయి. ఇప్పటికే 2 జింకలు చనిపోగా బుధవారం మరో జింక కుక్కల గుంపు దాడిలో ప్రాణాలు విడిచిన పరిస్థితి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే కంచగచ్చిబౌలికి సంబంధించిన భూములు అనేవి 1973 సంవత్సరంలో పూర్తి స్థాయిలో కూడా అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో కూడా 2300 ఎకరాలను ఈ తెలంగాణ యూనివర్సిటీ అయిన అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయిస్తూ పార్లమెంట్లో బిల్లు చేసి పూర్తి స్థాయిలో కేటాయించిన పరిస్థితి కనబడుతుంది. కొన్ని రాజకీయ కారణాల వల్ల, కొందరి నాయకుల స్వార్థపూరితమైన ఆలోచన వల్ల పూర్తి స్థాయిలో కొంత భూమిని ప్రభుత్వం అంటే యూనివర్సిటీ ఆ రెవెన్యూ రికార్డులలో ఎక్కించకుండా జరిపే ప్రయత్నం చేశారు. అయితే ఆ భూములకు సంబంధించి ఈరోజు వేల కోట్లు వలుకుతున్న పరిస్థితి కనబడుతుంది. కంచగచ్చిబౌలికి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు దాదాపుగా ఆ పక్కనే ఉన్న కోకాపేటకు సంబంధించి ఏదైతే గత ప్రభుత్వం అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో భూములను వేలం పాటేస్తే 1 ఎకరం 100 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన పరిస్థితి మనం చూసాం. అలాగే తెలంగాణలో ఆ సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు సంబంధించిన ఆ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో నడి ఒడ్డు మీద ఉన్న ఈ భూమి కోట్ల విలువ చేసే భూమి, దాదాపుగా 100 కోట్లు వలుకుతున్న ఈ భూమికి సంబంధించి దీనిని అమ్మే ప్రయత్నం కొంతమంది కుట్రపూరితంగా జరుగుతున్నది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో 100 కోట్ల రూపాయలకు భూమి అమ్ముడుపోయింది అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటు కానీ జీడిపి కానీ తెలంగాణ ఎంత అభివృద్ధి బాటలో ఉందో ఒకసారి ఆలోచించండి. అంటే ఆ రియల్ ఎస్టేట్కి ఎంత డిమాండ్ ఉంది, భూములకు ఎంత డిమాండ్ ఉన్నది అనేది, ఎంత పెరిగింది అనేది కూడా మనం ఆలోచించాలి. అయితే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ను పూర్తి స్థాయిలో డౌన్ చేసేసి అక్కడ భూములు దాదాపుగా ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఉన్నాయో 400 ఎకరాలు ఉన్నాయి కదా, 1 ఎకరం సుమారుగా 100 కోట్ల నుంచి 120 కోట్లకు అమ్ముడుపోతుంది. సో రియల్ ఎస్టేట్ను పూర్తి స్థాయిలో పతనం చేసి ఆ భూముల విలువ తగ్గించే ప్రయత్నం చేసి వాటిని పూర్తి స్థాయిలో 50 కోట్లకు మాత్రమే అమ్ముడుపోయేలా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. దాంట్లో 10,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో చెక్కలు పెడుతున్న అంశం. సో ఇక్కడ ఏం జరుగుతున్నది, వీళ్ళ యొక్క స్వార్థపూరితమైన ఆలోచనల వల్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పటికే అంటే జింకలకు సంబంధించి అక్కడ జింకలు లేవు, గుంటనక్కలు మాత్రమే ఉన్నాయని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పినప్పటికీ కూడా 2 జింకలు బుధవారం చనిపోగా మరొక జింక నిన్నటి రోజున ప్రాణాలు విడిచిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీం బృందానికి కంచగచ్చిబౌలి అడవి స్వాగతం చెప్పింది. ఏం జరిగింది అసలు ఇక్కడ ఒకసారి మనందరం కూడా చూద్దాం. కంచగచ్చిబౌలి భూములలో క్షేత్రస్థాయి పరిశీలించి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పర్యావరణ అటవీ శాఖల ఎంపవర్డ్ కమిటీ అంటే సాధికారత కమిటీ సభ్యులు బుధవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్తో పాటు మరో 3 సభ్యులు కూడా బృందం హోటల్కు తాజకృష్ణాలో రాత్రి బస చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు హోటల్ నుంచి బయలుదేరి 10 గంటలకు గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్నారు. అక్కడ కంచగచ్చిబౌలి భూములలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసిన అనంతరం ఈ సాధికారత కమిటీ ఏదైతే ఉందో సాయంత్రం ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతుందని సమాచారం. అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో కూడా ఒక బృందంగా మీరు హైదరాబాద్కి వెళ్ళండి,
హైదరాబాద్లో ఉన్న HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో అవి అడవి భూముల లేదా ప్రభుత్వ భూముల, ప్రైవేటు భూముల, యూనివర్సిటీ భూముల, అక్కడ నిజంగా అడవి ఉందా లేదా, జింకలు ఇప్పటికే 3 మరణించాయి ఇక్కడ, అవి వాస్తవాలా అవాస్తవాలా, ఉద్యమం ఏదైతే జరిగింది కదా విద్యార్థుల వీపుల మీద లాఠీలు విరిగినాయి, ప్రొఫెసర్ల మీద కూడా విరిగిన పరిస్థితి కనబడుతుంది కదా. సో అవి నిజాలు ఏంటి, అవాస్తవాలు ఏంటో కూడా మీరు రిపోర్ట్ అంతా తీసుకొని రమ్మని వీళ్ళకు ఆదేశాలు జారీ చేసింది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు ఇప్పుడు ఉదయం 10 గంటలకు వీళ్ళు తాజకృష్ణ హోటల్ నుండి నేరుగా కూడా HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత మొట్టమొదటిసారిగా అక్కడ భూములన్నింటినీ కూడా పరిశీలించి అక్కడ జరిగిన యథార్థమైన విషయాన్ని పూర్తి స్థాయిలో ఒక నివేదిక తయారు చేస్తారు. అక్కడ ఉండే ఆ ట్రస్ట్తో మాట్లాడతారు, దాంతోపాటు ఏజెన్సీలతో మాట్లాడతారు, అక్కడ ఉండే ప్రొఫెసర్లతో మాట్లాడతారు, అక్కడ ఉండే ఉపాధ్యాయులతో మాట్లాడతారు, దాంతోపాటు అక్కడ ఉండే విద్యార్థి నాయకులతో మాట్లాడతారు, విద్యార్థులతో కూడా మాట్లాడిన తర్వాత నేరుగా వీళ్ళు ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి అంటే మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వం ఉన్నతాధికారులతో సమావేశం అవుతారు. ఇక్కడ రాజకీయ పార్టీలకు కానీ ఎవరికీ సంబంధం లేదు. ఇక్కడ ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వచ్చి అక్కడ వాస్తవం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సో మొత్తానికి ఈ కమిటీ రాకతోని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక భారీ ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టే నేరుగా కూడా ఒక బృందాన్ని పంపించింది అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ బురదలో కాలేసింది, అయిపోయింది, జరగాల్సిన నష్టం జరిగింది. దాన్ని నష్ట నివారణ కోసం శ్రీధర్ బాబు, దాంతోపాటు బట్టి విక్రమార్క, ఇంకో పెద్ద మనిషితో బృందం వేసింది. అంతకంటే ముందే AICCకి సంబంధించిన తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్కు సంబంధించి కూడా వారు తెలంగాణ రాష్ట్రానికి రావడం, నేరుగా కూడా HCEకు వెళ్ళడం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులతో ఇతరత్ర కూడా అందరితో భేటీ కావడం, మంత్రుల బృందం మాత్రం అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి, నేరుగా కూడా సచివాలయానికి వచ్చి ఇక్కడ వీళ్ళతో మాట్లాడడం, ఇదంతా కూడా చకచకా జరిగిపోయిన పరిస్థితి. అంటే జరగాల్సిన నష్టం పూర్తి స్థాయిలో జరిగిపోయింది. ఇప్పుడు ఏంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి సుప్రీం బృందం కూడా రాబోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి పరిస్థితులలో కంచె గచ్చిబౌలి అడవులకు సంబంధించి వారికి స్వాగతం కూడా తెలియజేసి ఇప్పటికైనా మా తెలంగాణలో ఉన్న అడవులను కాపాడాల్సిన బాధ్యత ఈ బృందం మీద ఉంది అనేది కూడా మీరు కూడా వెళ్ళండి, ఆ వాస్తవం ఏందో కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక న్యాయస్థానం అసలు అడవే కాదన్నారు కదా, అది అడవే ఎందుకు అంటే నేను మళ్ళీ చెప్తున్నా, అడవే కాదని అడవి కాదని విధ్వంసానికి పాల్పడి ఏది అయితే విధ్వంసానికి పాల్పడడంతో పాటు అక్కడ వన్యప్రాణులను తమ ఆవాసయోగ్యం తమ నివాసాలలో ఉంటున్న వన్యప్రాణులను ఈ హైదరాబాద్ సిటీకి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఆ సిటీలోకి ఎంట్రీ ఇవ్వడంతో కుక్కల దాడిలో 3 జింకలు చనిపోయాయండి. ఇంతకంటే హృదయ విదారకమైన బాధ సంఘటన ఇంకొకటి ఉండదు. జింకలు కనిపించింది అనేది వాస్తవం, ఇక్కడ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, ఏ అబద్ధం కూడా లేదు, వాస్తవం రియాలిటీ అది. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, గోదావరమన్ అంటే తిరుమల్ పాండ్ అంటే వర్సెస్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఒకసారి తీర్పు ఇచ్చింది. అది ప్రైవేటు భూమి కానీ సర్కారు జాగా కానీ కనీసం 10 హెక్టార్లకు మించి విస్తరణలో చెట్లు విస్తరిస్తే అది అడవేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 10 హెక్టార్లలో అడవి విస్తీర్ణం కనుక విస్తరించి ఉంటే అది ఖచ్చితంగా కూడా అటవీ భూమి అంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. దాంతోపాటు క్యోటో ఒప్పందం ప్రకారం ఉన్న భూమిలో 10% విస్తరణలో నీడనిచ్చే చెట్లు ఉంటే ఖచ్చితంగా కూడా దానిని అడవిగా పరిగణించాలని అంతర్జాతీయ ఒప్పంద సంస్థలు చెప్పాయి. ఇక తెలంగాణ సర్కార్ జీవో 23 ప్రకారం కనీసం 2 హెక్టార్లకు మించి స్థలంలో చెట్లు ఉంటే వాటిని ముట్టుకోవాలన్న అటవీ శాఖ అనుమతి తప్పనిసరి. ఇది తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 23 సారాంశం. ఇక వన్యప్రాణి ఒప్పందం ప్రకారం అంటే 1972 ప్రకారం ఇక మన జాతీయ పక్షి నెమలినే కాదు దాని గుడ్డును చిదిమినా కూడా కనీసం 3 ఏళ్ల పాటు కటకటాలు లెక్కించాల్సి వస్తుందని వన్యప్రాణి చట్టాలు చెప్తున్నాయి. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో ఒకటి ఆరా కాదు 400 ఎకరాలలో విస్తరించిన దట్టమైన చెట్లు అందమైన జీవజాలం ఉండే రాష్ట్ర ప్రభుత్వమే దానిని అడవిని కాదంటుంది. చట్టాలను తుంగలో తొక్కి 100 ఎకరాలలో అడవిని ధ్వంసం చేయడంతో పాటు యథేచ్ఛగా వన్యప్రాణి చట్టాలను ఉల్లంఘించి మూగజీవాల ఉసురు తీసుకున్నది. మరి సుప్రీంకోర్టు బృందం దీనిపై ఏం చెప్పనుంది అనేది ఆసక్తికరంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనకు 4 అంశాలు ప్రధానంగా కనబడుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి చూస్తే గతంలో ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే సుమారుగా
10 హెక్టార్లకు మించి గనక విస్తరణ ఉండి అక్కడ చెట్లు గనక ఉంటే దానిని అడవిగా పరిగణిస్తామంటూ ఒక కేసులో సంచలనమైన తీర్పు ఇచ్చింది. రెండోది ఏంటి అంటే క్యోటో ఒప్పందం ప్రకారం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంది 10% ఉన్న భూమిలో 10% కనుక విస్తరణలో చెట్లు ఉంటే, నీడనిచ్చే చెట్లు ఉంటే కనుక దానిని కూడా అడవిగా పరిగణిస్తామంటూ ఇంకోటి చెప్పింది. మూడోది అంశం ఏంటంటే తెలంగాణ సర్కార్కు సంబంధించి కనీసం 2 హెక్టార్లను మించి కనుక స్థలంలో ఆ చెట్లు ఉంటే దానిని పూర్తి స్థాయిలో అడవిగా పరిగణిస్తానని మరొక అంశంలో చెప్పింది. మరి వన్యప్రాణుల చట్టం ప్రకారం పూర్తి స్థాయిలో కూడా జాతీయ పక్షి అయిన నెమలికి సంబంధించి దాని గుడ్డును చిదిమేలా కూడా 3 ఏళ్ళు కటకటాల పాలయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ 3 జింకలు చనిపోయిన పరిస్థితి, ఇక నెమళ్ళకు సంబంధించి చిందరవందరగా ఏ విధంగా అరిచాయో చూసాం. దాని తర్వాత కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా అదే రోజు తెల్లారికి సంబంధించి పూర్తి స్థాయిలో వర్షం ఏ విధంగా కురిసింది అనేది కూడా మనం చూసాం. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే హైదరాబాద్కు చేరుకున్న సుప్రీంకోర్టు బృందం సంబంధించి ఏం చెప్పబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన ఆ పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి ఇక్కడ చూడండి, ఇది అడవి కాదన్నవాడు మూర్ఖుడే. ఖచ్చితంగా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలలో కంచగచ్చిబౌలిలో ఉన్న చెట్లు కానీ ఇతరత్ర కానీ అది అడవి కాదన్నవాడు మూర్ఖుడే అనేది ఎట్లా సంకేతంగా చేయొచ్చు, మనం ఏ విధంగా ఆరోపించవచ్చు, మనం ఏ విధంగా విమర్శలు చేయొచ్చు, మనం ఏ విధంగా ఆ వ్యక్తి మీద మనం అనడానికి కారణం ఏంటి అంటే గతంలో ఇచ్చిన ఈ 4 స్టేట్మెంట్ల అంటే ఒక కేసు విషయంలో పూర్తి స్థాయిలో 10 హెక్టార్లకు మించి కానీ ఉన్న భూమిలో 10% విస్తరణ కానీ సర్కారుకు సంబంధించి జీవో 23 ప్రకారం కానీ వన్యప్రాణుల ఒప్పందం 1972 ప్రకారం ఈ 4ంటిని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా కూడా అది అడవి కాదన్నవాడు మూర్ఖుడే అవుతాడనేది వాస్తవమైన విషయం. ఇక్కడ హెచ్సియుకు సంబంధించి కండ్ల ముందు 400 ఎకరాలలో అటవీ ప్రాంతం ఉంది. అడవే కాదంటూ చట్టాలను చదవకుండా అడ్డగోలు వాదనలు చేసిళ్ళు చాలామంది. బహిరంగ ప్రదేశాలలో చెట్లు పెరిగినా కూడా అడవే అంటున్నాయి చట్టాలు. తేల్చి చెప్తున్న సుప్రీంకోర్టు తీర్పులో అంతర్జాతీయ ఒప్పందాలు. చెట్లను నరికేందుకు అటవీ శాఖ అనుమతి తీసుకోవాలి. అందుకు దరఖాస్తు తప్పనిసరిగా జీవో 23ను పాటించాల్సి ఉంటుంది. 2 హెక్టార్ల విస్తీర్ణం దాటితే ఖచ్చితంగా కూడా అడవిని ముందస్తు మదింపు చేయాల్సిందే. అడవి నుంచే నెమలి గుడ్డు తీసుకువెళ్ళినా కూడా నేరమేనంటూ వన్యప్రాణుల రక్షణ చట్టం కూడా చెప్తుంది. యూనివర్సిటీలలో 100 నెమళ్ళ ఆవాసాలు కూడా ధ్వంసమైనాయి. అటవీ వన్యప్రాణ వాల్టా చట్టాలను కూడా తుంగలో తొక్కిన రేవంత్ సర్కార్కు సంబంధించి అడవి కాదంటూ అడవి శాఖ నివేదికలో తప్పుదోవ పట్టించేందుకు యత్నం చేసింది. భూమి సర్కార్దని దౌర్జన్యంగా కూడా బోర్డులు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ బోర్డు ఏంటి అనేది నేను ఆరా తీసే ప్రయత్నం అయితే చేశా. ఏంది అంటే దీనికి సంబంధించి రెవెన్యూ శాఖకు సంబంధించిన వాళ్ళు బోర్డు ఏర్పాటు చేసిళ్ళు. ఈ బోర్డుకు సంబంధించి ఏమని ఏర్పాటు చేసిళ్ళు అంటే GOMS అంటే 54 ప్రకారం ఇది TGIICకి చెందిన భూమి అంటూ కంచగచ్చిబౌలి అంటే HCUకి సంబంధించిన రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన బోర్డుకు సంబంధించి కూడా మనం చూసాం. అంటే ఈరోజు ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ సమాజం కూడా ఒకసారి ఆలోచించండి. తెలంగాణ ప్రాంత ప్రజలారా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన జరిగిన పరిణామాలలో పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలో 400 ఎకరాల విస్తీర్ణంలోని అడవిని మాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నది. అధికారిక నివేదికలలో అక్కడ అసలు అడవే లేదని భ్రమించేందుకు ప్రయత్నిస్తున్నది. కానీ ఏంది అంటే దాచేస్తే దాగుడు మూతలు అక్కడేవో 2 పిల్ల మొక్కలు లేవు. 100 ఎకరాల విస్తీర్ణంలో అరుదైన జీవ వైవిధ్యంతో వేలాది చెట్లు, వందలాది జంతువులన్నీ కూడా ఒడిలో పెట్టుకున్న అడవి తల్లి కనిపిస్తుంది. అయితే అది అడవి తల్లే కాదంటూ కొందరు మూర్ఖులు మాట్లాడుతున్నారు. రాజకీయ నేతలు వేరు, కానీ చట్టాలను రూపొందించే ప్రజాప్రతినిధులు, చట్టాలను అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ఈ వాదన చేయడం ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా తెలంగాణను అప్రతిష్టంగా ఏంది తీసుకువస్తున్నది. అది ప్రైవేటు భూమి కానీ సర్కారు జాగ కానీ కనీసం 10 హెక్టార్లను మించి విస్తీర్ణంలో ఉంటే చెట్లను విసిరేస్తే అది అడవేనని సుప్రీంకోర్టు ఏది గోదావర్మన్ ఏంది త్రిముకల్ పాడ్ వర్సెస్ కేంద్రానికి సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా మీరు అందరికీ సంబంధించి చూసే ఉంటారు. సో ఇక్కడ జరిగిన విషయం ఏంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా యథార్థమైన వాస్తవమైన విషయం ఏంటి అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలలో 10 హెక్టార్లకు మించి కనీసం ఉంటే పూర్తిగా కూడా అది అడవి భూమి అంటూ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఈరోజు ఆ అడవి భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఎంత దౌర్జన్యంగా చేసిందో మీరు అందరూ చూశారు. అయితే సుప్రీంకోర్టుకు సంబంధించిన బృందం అయితే హైదరాబాద్కు చేరుకుంది. సో వాస్తవ విషయాలను కూడా బయట పెట్టే ప్రయత్నం కూడా చేయబోతుంది అనేది తెలంగాణ సమాజం కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి సుప్రీంకోర్టుకు సంబంధించి జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాస్తవం ఏంది అనేది కూడా మీరు చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.